వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాల్టి రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మీ అందరికీ కూడా మా తరపున రంజాన్ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ రంజాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రంజాన్ స్పెషల్ మటన్ హలీం. రంజాన్ మాసంలోనే దొరికేటి హలీం కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ద బెస్ట్ హలీంని ఇంట్లోనే ఈజీ అండ్ హెల్తీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మేము హలీం మెథడ్ని చాలా సింప్లిఫై చేసాము. ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు చేసినా కూడా ద బెస్ట్ హలీం గ్యారంటీ. ఎస్పెషల్లీ ఇది మన రాయలసీమ స్పెషల్ హలీం. ఈ విధంగా హలీంని చేసుకున్న వారు ఎవరైనా చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ హలీంని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ష్యూర్గా ద బెస్ట్ హలీం టేస్ట్ వచ్చి తీరుతుంది. ముందుగా ఒక బౌల్లో 200 గ్రాముల గోధుమ రవ్వని వాటర్లో నానబెట్టి ఉంచాలి. అలాగే ఒక ప్లేట్లో 1 స్పూన్ సాజీరా, 4-5 ఇలాచి, 3 పీసెస్ దాల్చిన చెక్క, 3-4 నల్ల ఇలాచి, 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలు, కొన్ని డ్రై రోజ్ పెటల్స్, 5-6 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని ఉంచాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పు, ఇందులో 30 గ్రాముల ఎర్ర కందిపప్పు, 30 గ్రాముల శనగపప్పు, 30 గ్రాముల మినప్పప్పు, 30 గ్రాముల పెసరపప్పు, 30 గ్రాముల అలసందల పప్పు, 30 గ్రాముల కందిపప్పు, 60 గ్రాముల బాస్మతి రైస్, తగినన్ని వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మేము ఈ ప్రాసెస్ అంతా కూడా ముందుగానే చేసి ఉంచుకున్నాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ, అలాగే దాంతోపాటు నానబెట్టుకున్న పప్పును కూడా వేసేసి 4-5 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఇందులోకి గరం మసాలా కోసం ప్లేట్లో అరేంజ్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మాకైతే కరెక్ట్గా 5 విజిల్స్కి పప్పు అంతా కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మ్యాషర్ సహాయంతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా చూపించిన విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఎనుపుకొని పక్కన ఉంచాలి. ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసి అందులో ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 14 పచ్చిమిర్చి, ఈ రెండింటిని కూడా మెత్తని ప్యూరీ చేసి వేసుకున్నాము. ఇలా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా ఈ గ్రేవీ అంతా కూడా మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మటన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలకి మటన్కి గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టి కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల ఈ రెసిపీ టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. అలాగే 100 గ్రాముల పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే 3 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టి 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మాకైతే కరెక్ట్గా 9 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఈ టైప్లో సాఫ్ట్గా మటన్ ఉడికాక ఇందులో ఉన్న మటన్ పీసెస్ అలాగే గ్రేవీని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసేసుకొని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మటన్ పీసెస్ అన్నింటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని ఉడికించుకున్న పప్పులో వేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఓసారి ఇలా బాగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 10 నిమిషాల పాటు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి.
కొద్దిగా టైం పట్టినా పర్వాలేదండి. హలీంకి ఇవన్నీ కూడా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటేనే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఇందులోనే సపరేట్ చేసుకున్న గ్రేవీని కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకొని టాపింగ్కి కొన్ని బ్రౌన్ ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, హాఫ్ కప్ బ్రిస్తా ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా చివరిగా ఒక స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి, యమ్మీ యమ్మీగా, చూడగానే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు ఈ హలీం పైన టాపింగ్కి మటన్ గ్రేవీ, ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక లెమన్ స్లైస్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాను. చూడండి, చూడటానికి కలర్ఫుల్గా, చూడగానే తినేయాలనిపించేంత బాగుంది కదా. గ్రేవీగా మటన్ పీసెస్ అన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయి చాలా టేస్టీగా ఉందండి. ఇలా కాస్త ఓపిక చేసుకొని బయట షాప్స్లో కొనుక్కునే హలీంలో సగం కంటే ఖర్చు తక్కువ, అంతకంటే రుచిగా శుచిగా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో కాస్త లెమన్ని పిండుకొని తింటే దాని టేస్ట్ అయితే అదిరిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసిన వారు ఎవరైనా సరే జన్మలో హలీంని మర్చిపోలేరు. మళ్ళీ రంజాన్ సీజన్ వచ్చేంత వరకు ఆగే పని లేకుండా తినాలనిపించినప్పుడల్లా ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా హలీంని చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అస్సలు హలీం అంటే ఇష్టపడని వారు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తెలియకుండానే తినేస్తారు. ఇంకా మటన్ అంటే ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు.